హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మార్నింగ్ నా హెల్తీ రొటీన్ వచ్చేసి, ఈరోజు నేను లైమ్ హనీ వాటర్ అలా ఏం తీసుకోలేదు. నేను డీటాక్స్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ డీటాక్స్ వాటర్ ఎలా చేసుకున్నానంటే, నేను ఒక లెమన్ని, కొంచెం పుదీనాని ఒక 12 అవర్స్ 14 అవర్స్ అలానే వాటర్లో పెట్టాను. సో అప్పుడే మనకి డీటాక్స్ వాటర్ వస్తుంది. ఇది వచ్చేసి మన బాడీని ఇంటర్నల్గా బాగా క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను హెల్తీగా ఈ డ్రింక్తో స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇది ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి. దీంతోపాటు నేను బాదం కూడా తీసుకుంటున్నాను. ఈ బాదం వచ్చేసి నేను రత్నదీప్లో తీసుకున్నాను, చాలా బాగున్నాయి. నేను 1 kg వరకు తీసుకున్నాను. సో ఇప్పుడు ఇవి 5 అనమాట. నాకు 5, మా హస్బెండ్కి 5 ఇలా నిన్న నైట్ సోక్ చేసి పెట్టేస్తున్నాను. సో డీటాక్స్ వాటర్ ఎందుకు తీసుకుంటున్నానంటే, ఎప్పుడూ సేమ్గా ఉండకుండా నేను చేంజ్ చేస్తున్నాను హెల్తీ డ్రింక్. సో ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు లైమ్ హనీ వాటర్ అలా కాకుండా ఏదో ఒకటి చేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇచ్చేసి నేను డీటాక్స్ వాటర్ తీసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్కి. నెక్స్ట్ ఇంకా నా వర్క్ అంతా అయిపోయింది. ఈరోజు నేను చేసింది వచ్చేసి అప్పర్ బాడీకి ఎక్కువ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఓట్స్ పౌడర్, నెక్స్ట్ ఇంకో టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి బేసన్ పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా బీన్స్, ఈ 3 నాకు చాలా ఫేవరెట్. ఇంకా మష్రూమ్, బ్రోకలీ కూడా చాలా ఫేవరెట్ అనమాట. సో వీటిని అన్నిటిని వేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కర్డ్ ఒక 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. దీన్ని మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు అలానే పక్కన పెట్టేస్తున్నాను. సో ఇదే అనమాట, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే దీంతో ఒక 2 ఊతప్పం లాగా వస్తుందన్నమాట. ఊతప్పం, ప్యాన్ కేక్ అలా వస్తుంది. సో అదే అనమాట ఈరోజుకి నాకు బ్రేక్ఫాస్ట్. ఇంకా మా హస్బెండ్కి వచ్చేసి నేను దోశ చేస్తున్నాను. దీంట్లో నాకు క్యాలరీస్ చూస్తే కన్నా ఒక 250 క్యాలరీస్ కూడా క్రాస్ అవ్వదు. సో నా బ్రేక్ఫాస్ట్ ఇలా చేస్తున్నాను. బేసన్ పౌడర్ కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది, ఓట్స్ పౌడర్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను 250 క్యాలరీస్ లోపలే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తున్నాను. సో ఇంకా దోశలోకి నేను ఏం చేస్తున్నాను అంటే పుదీనా చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా చిల్లీస్ కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ పుదీనా చట్నీ చాలా చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిల్లీస్ పక్కన పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నటివి ఇప్పుడు పుదీనా ఆకును కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను. కొద్దిగా ఆకు మనకి ఫ్రై అయ్యి ఇలా దగ్గర పడితే సరిపోతుంది. సో ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. నాకు ఈ చట్నీ అంటే చాలా చాలా ఇష్టము. ఈ చట్నీలోకి నేను రైస్ కానీ, దోశ, చపాతీ అన్నీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పల్లీలు కూడా కొంచెం ఫ్రై చేసుకొని కొద్దిగా చింతపండు, నెక్స్ట్ పల్లీలు, పుదీనా, ఇంకా మిర్చి ఫ్రై చేసుకున్నటివి దీంట్లో మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అలా కూడా తినేయచ్చు, లేదా పోపు పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. నాకు చాలా ఫేవరెట్ అనమాట ఇది. సో ఇప్పుడు కొద్దిసేపు చల్లారిన తర్వాత మనం ఎప్పుడు కానీ ఏదైనా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాతే అది మిక్సీకి చేయాలి. ఇంకా దోశ బ్యాటర్ ఆల్రెడీ రెడీగా పెట్టేశాను. నాకు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. నాకు గ్రీన్ లీవ్స్ అన్నీ చాలా ఇష్టము. కరివేపాకు కూడా చాలా బాగుంటుంది, ఫ్రై చేస్తే ఇంకా క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి చట్నీ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకా దోశ చేసేయాలి. ఇంకా 2 స్టవ్స్లో వచ్చేసి ఒక పక్క దోశ పెట్టాలి, ఇంకొక సైడ్ వచ్చేసి నేను నా బ్రేక్ఫాస్ట్ కానీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, దాంతో చేయాలన్నమాట. ఎందుకంటే అది చాలా లేట్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను దోశ పెనం పెట్టేసి మా హస్బెండ్కి దోశ చేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం టిష్యూతో క్లీన్ చేసేసుకున్నాను. సో దోశ బాగా వస్తుంది. ఇటు సైడ్ అయితే దోశ చేస్తున్నాను. నేను బ్యాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, అది వచ్చేసి ఇంకో ప్యాన్లో చేస్తున్నాను. అది చాలా లో ఫ్లేమ్లో మనకు చాలా టైం పడుతుంది. నేను ఆ లోపల తనకి దోశలన్నీ కూడా ప్రిపేర్ చేయొచ్చు. తనకి 3 దోశస్ చేసేటప్పటికి కూడా నాది ఒక్క ఊతప్పం కూడా అయిండదు. ఊతప్పం దీనికి ఏం చెప్పాలో తెలీదు. సో ఊతప్పం కానీ ప్యాన్ కేక్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. సో అది నాకు చాలా టైం పడుతుంది. సో అందుకనేసి నేను 2 సైడ్స్ 2 స్టవ్లో చేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోవాలి అనేసి.
నేను నిన్న వాటర్ మిలన్ జ్యూస్ చేసి పెట్టినా అనమాట ఫ్రిడ్జ్లో. అదే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటున్నాం. డైలీ ఫ్రూట్ జ్యూసెస్ తాగండి, సేమ్ ఫ్రూట్ కాదు, డిఫరెంట్గా ఫ్రూట్స్ చేంజ్ చేస్తూ ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ నట్స్ కానీ మంచిగా హెల్తీగా ఏదో ఒక హెల్తీ డ్రింక్ అలా తీసుకుంటూ ఉండండి, హెల్త్కి మంచిది. సో మా హస్బెండ్కి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. సో తనకి దోశతో పాటు నేను కొన్ని వాల్నట్స్ కూడా పెడుతున్నాను, ఇంకా 1 గ్లాస్ వాటర్ మిలన్ జ్యూస్. తన బ్రేక్ఫాస్ట్ అదే అనమాట. ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా నాకు వచ్చేసి ఇంకా ఒక దోశ వేస్తున్నాను తనకి. నాకు ఇప్పటికైంది 3 దోశలు వేస్తే నాకు ఒక్కటి ఫినిష్ అయిందనమాట. ఇంకా మిగతాదంతా ఒకేసారి వేసి ఇలా లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము బ్యాటర్ కాదు కదా, మొత్తం జస్ట్ ఓట్స్ 1 స్పూన్, బేసన్ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం. మొత్తం వెజిటేబుల్సే కదా, అది బాగా కుక్ అవ్వాలి. అందుకే మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక్కటి చేయడానికి, ఒక ఊతప్పం చేయడానికి కూడా మనకు వచ్చేసి అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ పడుతుంది టైము. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో నాకు ఆకలిగా ఉంది, ఇదేమో చాలా స్లోగా కుక్ అవుతుంది. నేను మధ్యలో ఆల్రెడీ ఒకటి ఫినిష్ చేసేసాను, ఒకటి కాలిపోయి ప్లేట్లో ఉంది, నేను దాన్ని తినేస్తున్నాను. ఇంకా ఇక్కడ వాటర్ మిలన్ జ్యూస్ వచ్చేసి చాలా కూల్గా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది ఎక్కువ పింకిష్గా ఉంది, నాకు చాలా బాగా ఇష్టం. ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్లో జ్యూసెస్ స్టోర్ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ ఇంకా రెడీ అవుతోంది టైం. నాకేమో కడుపులో ఆకలిస్తుంది, ఇది చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి. సో ఇప్పుడు ఫ్లిప్ చేస్తున్నాను, చూడండి ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇంకా పుదీనా చట్నీ కాంబినేషన్ దీనికి ఇంకా సూపర్గా ఉంటుంది. సో నేను చట్నీస్ అన్నీ అవాయిడ్ చేసేది అలా ఏం చేయను, కర్రీస్ అన్నీ అంటే నార్మల్గానే తీసుకుంటూ ఉంటాను. ఓన్లీ రైస్, వైట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటూ ఉంటాను, అలా చేస్తూ ఉంటాను. సో మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ తినేశారు. సో రెడీగా ఇప్పుడు జ్యూస్ తీసుకెళ్తున్నాను. ఇలా 1 గ్లాస్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఈ వాటర్ మిలన్ జ్యూస్ అయితే చాలా సూపర్గా వచ్చేసింది ఈసారి. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా ఒకటి కాలుతోంది, నేను ఆ లోపల ఇంకొకటి ఫినిష్ చేసేసాను. నాకు చాలా ఎక్కువ ఆకలిగా ఉంది. యాక్చువల్లీ పవర్ పోయింది చట్నీ చేస్తూ ఉంటే, సో లేట్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే నేను మిల్లెట్స్ సోక్ చేసి పెట్టేస్తున్నాను. మిల్లెట్స్ ఈ మధ్యలో ఒక 4-5 డేస్ తినలేదు, గ్యాప్ ఇచ్చాను అనమాట. అన్నీ కంటిన్యూగా తింటూ ఉండకూడదు, సో గ్యాప్ ఇచ్చాను. సో ఈరోజు మిల్లెట్స్ కూడా వాష్ చేసేసి వాటిని కూడా నానబెట్టేస్తున్నాను. మిల్లెట్స్ వచ్చి ఎక్కువ పీచు పదార్థం ఉంటుందని చెప్తారు కదా, సో దాన్ని మనం ఎంతసేపు పెడితే అదంతా మంచిగా కుక్ అవుతుంది, మనకి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టము. మిల్లెట్స్ ఎవరైనా ఫస్ట్ టైం తింటూ ఉంటే డైరెక్ట్గా వచ్చేసి ఒకే రోజు రైస్ అంతా స్టాప్ చేసేసి మిల్లెట్సే తినేది అలా చేయొద్దండి. సో రైస్ వచ్చేసి మనకు చిన్నప్పటి నుంచి కొన్ని ఇయర్స్ నుంచి మన బాడీకి అలవాటు అయిపోయింది. సో మీరు ఏదన్నా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు కొంచెం క్వాంటిటీ ట్రై చేయండి. సేమ్ ఫస్ట్ డేనే మీరు ఇన్స్టెంట్గా అన్నీ తగ్గిపోవాలి అనేసి రైస్ స్టాప్ చేసేసి అలా చేయొద్దండి. ఇప్పుడు 3 టైమ్స్ రైస్ తింటూ ఉంటే మీరు 2 టైమ్స్ తినండి, 1 టైం చపాతీ తినండి, అలా చేయండి. మళ్ళీ స్లోగా కొన్ని డేస్ తర్వాత 1 టైం రైస్ తీసుకోండి, మిగతా 2 టైమ్స్ వచ్చేసి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా మిల్లెట్స్ కానీ అలా తీసుకుంటూనండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. మీరు ఇలా చేయండి, మీకు చాలా బాగా నచ్చేస్తుంది. ఎత్తిపెట్టుకొని మిగిలితే నెక్స్ట్ డే కూడా తింటారు, అంత బాగా వస్తుంది. ఫస్ట్ కొన్ని వచ్చేసి పీనట్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే నెక్స్ట్ ఎండు కొబ్బరి, మిరియాలు, మెంతులు, కొంచెం చెక్క, లవంగం వేసి అది కూడా ఫ్రై చేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ. ఫస్ట్ పీనట్స్ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే పీనట్స్ కొంచెం టైం పడుతుంది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు దీంట్లోనే వచ్చేసి కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవి ఫ్రై చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది, మసాలా స్మెల్ వచ్చేసి చాలా బాగా వస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి అన్నప్పుడు ఒక 2 స్పూన్స్ వచ్చేసి తెల్ల నువ్వులు వేస్తున్నాను. తెల్ల నువ్వులు, నెక్స్ట్ 1 స్పూన్ వచ్చేసి మనకి గసగసాలు, ఇవి ఇంకా మంచి ఫ్లేవర్ ఇస్తాయన్నమాట ఇవన్నీ వేస్తే. సో గసగసాలు కూడా వేసి కొద్దిసేపు అలా ఫ్రై చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి, నువ్వులు మళ్ళీ మాడిపోతే మనకి మంచి టేస్ట్ ఉండదు. నువ్వులు వచ్చేసి తక్కువ టైంలోనే మనకి ఫ్రై అయిపోతుంది. నువ్వులు లాస్ట్లోనే యాడ్ చేసుకోండి, స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవద్దండి. పీనట్స్ ఇవంతా నేను చెప్పినట్లే ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి వేసుకొని లాస్ట్లో ఇలా నువ్వులు
వేసుకొని నువ్వులు గసగసాలు వేసుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఇంకా ఇవి చల్లారిన తర్వాతే పొడి చేసుకోండి, ముందే పొడి చేయొద్దండి. పొడి చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మీరు పొడి చేసేసుకోండి. నేను ముందే వంకాయలన్నీ ఇట్లా 4 పీసెస్గా కట్ చేసి వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొడి కొట్టుకున్నాం కదా, ఈ పొడి కొట్టుకునేటప్పుడు సాల్ట్ మిస్ చేయొద్దండి. డైరెక్ట్గా ఫ్రై చేసేసినవి మాత్రమే అలానే పొడి కొట్టుకొని పెట్టుకోవద్దండి, మళ్ళీ టేస్ట్ బాగుండదు. సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసేసుకొని ఆ పొడిని వచ్చేసి ఇలా వంకాయలకి అన్నిటికీ ఇలా స్టఫ్ అంతా పెట్టేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మొత్తం మనకి పొడి వంకాయలకు సరిపోదు, కొంచెం పొడి అలానే ఉంటుంది. అది కర్రీలో మనం యాడ్ చేసేసుకోవచ్చు. మీరు సరిపోయిన కాడికి వంకాయలు పెట్టుకోండి. నాకు ఈరోజు 4 ఉన్నాయి, నేను చాలా ఉన్నాయి అనుకొని ఎక్కువ పొడి చేశాను. పర్లేదు, ఏం కాదు. మనం కర్రీలో వేసుకుంటే గ్రేవీ సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా అన్ని వంకాయలకి పెట్టేసి కొద్దిసేపు అలానే పెట్టేశాను, ఒక 5 మినిట్స్. నెక్స్ట్ వచ్చేసి నేను ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని సాసవులు, జీలకర్ర, కరివేపాకు ఈ 3 వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వంకాయలు ఆల్రెడీ ఇంత పెట్టుకున్నాం కదా పొడి పెట్టుకొని, వాటిని వీటిలో యాడ్ చేసేసుకొని పెట్టుకొని స్లోగా వచ్చేసి తిప్పుకోండి. ఫాస్ట్గా వచ్చేసి కలపొద్దండి, స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 8 మినిట్స్ వచ్చేసి మనకి వంకాయలు బాగా కుక్ అయిపోవాలన్నమాట. అలా వచ్చేసి బాగా కుక్ చేసుకోండి. లిడ్ క్లోజ్ చేసే పెట్టుకోవాలి. లిడ్ ఓపెన్లో పెడితే మనకి మళ్ళీ మంచి టేస్ట్ రాదు. సో ఇలా వేసి మొత్తం అలానే పెట్టేసుకుంటున్నాను. ఇలా మనకు ఒక 70-80% వరకు వంకాయలు కుక్ అయిపోయిన తర్వాత చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ లెమన్ అంతే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ 4 వంకాయలే కాబట్టి హాఫ్ లెమన్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. ఆ చింతపండు వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ముందే మనకు కొంచెం పొడి స్టార్టింగ్లో పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, అది మిగిలింది కదా, అది కూడా దీంట్లో యాడ్ చేసేసి కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. మనకు ఒక 5-10 మినిట్స్ పడుతుంది. 5-10 మినిట్స్లో బాగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకోండి. సో మనకి మంచి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి సూపర్గా ఉంటుంది, చపాతీలోకి, దోశలోకి, రాగి సంగటి ముద్దలోకి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. 10 మినిట్స్ తర్వాత నాకు కర్రీ బాగా కుక్ అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సో నూనె అంతా పైకి వచ్చింది. స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. నేను వంకాయ కర్రీతో కూడా పాటు వచ్చేసి ఈరోజు మష్రూమ్ చేస్తున్నాను. మష్రూమ్ ఎక్కువ రోజులు ఉండదు, సో ఇంకా చేయకపోతే పాడైపోతుంది, అందుకనేసి ఈరోజు చేసేస్తున్నాను. మష్రూమ్స్ నేను ఏం చేయట్లేదు, జస్ట్ ఇలా 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు పెట్టుకుంటే చాలు, మనకి ఇలా చిన్నగా అయిపోతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మా హస్బెండ్ కొన్నారు, ఆల్కలిన్ వాటర్. దీంట్లో 0 క్యాలరీస్ ఉంటుంది. సో 0 క్యాలరీస్, ఇలా బ్లాక్గా ఉంటుంది కదా, కానీ ఏ టేస్ట్ ఉండదు, ఏ ఫ్లేవర్ ఉండదు. సో ఆల్కలిన్ వాటర్ కూడా వచ్చేసి మన pH బ్యాలెన్స్ని వచ్చేసి మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. మన బాడీలో వచ్చేసి ఇంత పర్సంటేజ్ వరకు pH లెవెల్ ఉండాలి, అంతకన్నా తక్కువ ఉండకూడదు. సో అలా pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఆల్కలిన్ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అది తీసుకున్నాము. ఇంకా మష్రూమ్ కూడా అయిపోయింది. నేను ఎగ్స్ తీసుకున్నాను. ఈసారి ఎగ్స్ వచ్చేసి నేను ఆర్గానిక్ షాప్లో తీసుకోలేదు, ఇది ఆర్గానిక్ బాక్స్. కానీ ఈ ఎగ్స్ కింద ఉండే ఎగ్స్ మాత్రం నేను నార్మల్గా రత్నదీప్లో తీసుకున్నాను. రత్నదీప్లో బాగున్నాయి, ప్లస్ 130 రూపీసే అనమాట రత్నదీప్లో. నేను మామూలుగా ఆర్గానిక్ షాప్లో 120 రూపీస్ పెట్టి తీసుకుంటాను, ఎందుకంటే ఒకసారి నేను ఎగ్స్ తీసుకున్నాను బయట, నాకు పాడైపోయింది ఉన్నింది, అప్పటి నుంచి ఆర్గానిక్ షాప్లో తీసుకుంటున్నాను. కానీ ఈసారి రత్నదీప్లో చాలా ఫ్రెష్గా ఉన్నాయి, వాళ్ళు అప్పుడే తీసుకొచ్చి పెడుతున్నారు, అందుకనేసి తీసుకున్నాను అనమాట. ఒక బాక్స్ ఫుల్ తీసేసుకున్నాను. గుత్తి వంకాయ కూర, నెక్స్ట్ మష్రూమ్ని ఫ్రై చేసినాను. ఈ రెండిటితో ఇంకా హాఫ్ బాయిల్డ్ ఉంటే సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ మా హస్బెండ్కి అనమాట, తనకి జస్ట్ సాల్ట్, నెక్స్ట్ పెప్పర్, కొంచెం కారం పొడి వేసి తనకి 1 సైడ్ మాత్రమే కాలాలి, ఫ్లిప్ చేయకూడదు. తనకి 1 సైడ్ అలానే ఉండాలి, ఎల్లోది వచ్చేసి అదే షేప్లో ఉండాలి. నేను అలా కాదనమాట, నేను 2 సైడ్స్ కొద్దిగా ఇలా కాల్స్తుంటాను. నెక్స్ట్ ఇదే నా ఆఫ్టర్నూన్ లంచ్ మెను, సూపర్గా ఉంది కదా. చాలా తక్కువ బ్రౌన్ రైస్, కొంచెం మష్రూము, ఇక్కడ వంకాయ కర్రీ, నెక్స్ట్ 1 ఆమ్లెట్, ఇంతే అనమాట.
ఇది నా లంచ్ ప్లేట్ సూపర్గా ఉంది కదా. అండి ఈరోజు వ్లాగ్ మీకు నా వ్లాగ్ నచ్చింటే లైక్ షేర్ కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వ్లాగ్ చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. కింద నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ కన్నిటికీ మీకు అప్డేట్స్ వచ్చి నా వీడియోస్ మీరు ఏవి మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలదాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.